ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పట్టణాలతో పాటు ఇంకా దాదాపు 4,000 పట్టణాలలో విస్తరించిన ఒక ట్రస్ట్. 30 లక్షల మంది పేద ప్రజల జీవితాలను మార్చేసిన ఒక ట్రస్ట్. ఎక్కడో స్పెయిన్లో నుంచి వచ్చి దాదాపు 50 సంవత్సరాలుగా ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తున్న ఒక ట్రస్ట్. అలాంటి ఒక ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఒక దారుణమైన చట్టాల వల్ల నిర్వీర్యం అయిపోతే కొన్ని లక్షల మంది పేద ప్రజలకు రావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి, నీరు లాంటి బేసిక్ సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం పెట్టిన డ్రకారియన్ చట్టాల వల్ల ఒకవేళ ఆగిపోతే అనంతపురం లాంటి ఒక డ్రాట్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని మరి ఆ ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా ఎప్పటిదాకా ఉన్న కొన్ని ప్రభుత్వాలు అన్నీ కూడా కలిపిన చేయని అంతకంటే గొప్ప పనులు చేసిన ఒక ట్రస్ట్ నిర్వీర్యం అయిపోతే మీరు ఊరుకుంటారా? మీరు ప్రశ్నించరా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1969 స్పెయిన్ అనే ఒక దేశం నుంచి విన్సెంట్ ఫెర్రర్ అనే ఒక వ్యక్తి, ఒక హ్యుమానిటేరియన్, హీ వాజ్ అ జెస్యూట్. అతను ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలో అంటే ఎస్పెషల్లీ కరువులో ఉండే ప్రాంతాలలో ఎక్కువగా ఏ జిల్లాలైతే ఎఫెక్ట్ అయినాయో, ఏ ప్రాంతాలైతే కరువుకి ఎఫెక్ట్ అయినాయో అలాంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలో తన యొక్క హ్యుమానిటేరియన్ ఎయిడ్ని మొదలుపెట్టాడు. హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే ఏంటి? ఏదో ఫుడ్ పంచడం, కొన్ని పులిహోర పొట్లాలు పంచటం, అలా అనుకుంటే మీరు చాలా పొరపడినట్టే. విన్సెంట్ ఫెర్రర్ అనే పేరు ఒకవేళ మీరు ఇప్పుడు కొత్తగా వింటుంటే మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలియాలి. ఆర్డిటి అనే ఒక చారిటీని పెట్టి దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, అనంతపురం జిల్లా గురించి చెప్తున్నాను మేడం, నీటి సరఫరా కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇట్లా రకరకాల అండ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇట్లా రకరకాల పనులు ఆర్డిటి ద్వారా చేస్తూ 1969లో ఎస్టాబ్లిష్ చేసి దాదాపు ఒక 50 సంవత్సరాలకు పైగా ఇంకా ఆ సంస్థ నడుస్తుంది. ఆ సంస్థ మీద కొన్ని లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ విన్సెంట్ ఫెర్రర్ గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి, విద్య, వైద్యం, నీటి సరఫరా, అది అనంతపురం జిల్లాలో కరువు ఎక్కువగా తాండవేస్తున్న టైంలో ఇలాంటి వ్యక్తి విన్సెంట్ ఫెర్రర్ లాంటి వ్యక్తి వచ్చి అనంతపురం జిల్లాకి అతను చేసిన మేలు, అతను చేసిన సహాయం, అతను చేసిన హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఒక్క మాటతోనో ఒక్క వీడియోతోనో చెప్పేది కాదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్సిఆర్ఏ నుంచి వచ్చే ఫండ్స్ అంటే ఫారిన్ నుంచి మనకి ఎక్కువగా మిషనరీస్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, మిషనరీసు లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఎయిడ్ కోసం కానీ, ఎడ్యుకేషన్ కోసం కానీ, పవర్టీ లైన్కి తక్కువ బిలో పవర్టీ లైన్ ఉండే కుటుంబాలకి విద్య, వైద్యం ఇలాంటివి అందించడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ త్రూ మిషనరీసు ఫండ్ చేస్తూ ఉంటాయి. వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్, చారిటీస్. అయితే
కన్వర్జన్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పని, మత మార్పిడులు జరుగుతున్నాయి అని చెప్పని ఇలాంటి ఫండ్స్ వచ్చి క్రైస్తవుల్లాగా హిందువులు మారిపోతున్నారు, కన్వర్ట్ అయిపోతున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఫండ్ని ప్రతిసారి మా దగ్గర అప్రూవల్ తీసుకోవాలని రెన్యూ చేయించుకుంటూ ఉండాలి. దాన్ని FCRA ఫండ్ని ఒకవేళ ఫారిన్ నుంచి ఎవరైనా ఇక్కడ మనకి ఇవ్వాలని దాన్ని రెన్యూ చేస్తూ ఉండాలి. ఇది మీకు జస్ట్ లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను మీకు అర్థం కావటం కోసం సింపుల్గా. సో అట్లా అప్రూవ్ చేస్తూ మ్యాక్సిమం అంటే మోస్ట్ ఆఫ్ ద FCRA ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం హోల్డ్ చేసేస్తుంది. కారణం ఈ కన్వర్జన్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సరే, లేకపోతే ఆ కన్వర్జన్ నిజంగా అట్లా జరిగితే నిజంగా అట్లాంటి హోల్డ్ చేయడం అనేది కరెక్ట్, తప్పులేదు. లేకపోతే మరి నిజంగా ఈ రూల్స్ అన్నీ PM కేర్స్కి ఎలాంటివి వర్తిస్తాయా అంటే అది పెద్ద కథ. ఎన్ని కోట్ల మాఫియా ఇదంతా, ఎన్ని కోట్ల స్కామ్ జరుగుతుంది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. దాని గురించి ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాం మేము దాని మీద. ఇప్పుడు ఈ RDT అనే సంస్థ భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకున్న తర్వాత నుంచి వీళ్ళు ఈ FCRA ఫండ్స్ను హోల్డ్ చేస్తున్నప్పటి నుంచి మొత్తానికి పార్టీలకు అతీతంగా, నేను చెప్పాను ఇందాక, FCRA అలా మంచి రెగ్యులేషన్స్ పెడతానికి కారణం ఏంట్రా అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కన్వర్జన్. అయితే ఆ కోవలోకి RDT కూడా వస్తుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. అయితే నేను ఇందాక చెప్పినట్టు చాలామంది ప్రజలు, అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక పార్టీకి సంబంధించిన ఒక సమూహం కాదు, ఒక మతానికి సంబంధించిన ఒక సమూహం కాదు, లేదా ఒక మతానికి సంబంధించిన కొన్ని సంఘాలు కాదు, ఎవరూ కాదు, RDT అని ఈ విన్సెంట్ ఫెర్రర్ స్టార్ట్ చేసిన ఈ చారిటీ, ఈ ఆర్గనైజేషన్ కొన్ని లక్షల మంది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరికీ సహాయం చేసింది. ఆ లక్షల్లో లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు విన్సెంట్ ఫెర్రర్ అనే పేరు విని, స్పెయిన్ నుంచి ఇక్కడికి వచ్చి మిషనరీ అనే పేరు విని, ఒకవేళ అతను క్రిస్టియన్ కన్వర్జన్స్ చేస్తాడు అని ఒకవేళ ఎవడైనా బత్తాయిలు అనుకుంటే, ఒరే మీరు దయచేసి అనంతపురం వెళ్ళొద్దు, చెప్పు తీసుకొని లెఫ్ట్ టు రైట్ వాయించి పడేస్తారు అనంతపురం ప్రజలు. ఎందుకంటే RDT అనే సంస్థ ఏ ఒక్కరిని కూడా మతం పేరు మీద, మతం ప్రాతిపదికన సహాయం చేయటం కానీ, మతం పేరు మీద కన్వర్ట్ చేయటం కానీ చేయలా. విన్సెంట్ ఫెర్రర్ అనే వ్యక్తి అలా చేయలా. సో కాసేపు బత్తాయిలను పక్కన పెడదాం. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆపినందుకు గాను పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ప్రభుత్వాలు కూడా చేయని పనులు RDT అనే ఒక సంస్థ చేసింది, ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ చేసింది. విన్సెంట్ ఫెర్రర్ చేశాడు. నేను చెప్పడం కాదు, పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా ఎవరెవరు మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. ఇప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీలో కళ్యాణదుర్గానికి సంబంధించిన నాయకుడు మాదినేని ఉమామహేశ్వరరావు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల చేత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజల అవసరాలను కాకుండా ప్రజలు ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తుందనడంలో మనం సంవత్సరం చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కాదని అందరి నోట్లు దుమ్ముకొట్టే కార్యక్రమం చేసి డైవర్ట్ పార్టీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రభుత్వాలకు దీటుగా RDT సంస్థ గత 50 సంవత్సరాల నుంచి పనిచేసింది. మొట్టమొదటిగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పేదలు ఎక్కువగా ఉన్నారనే ఆలోచనతో వాళ్ళు సంపన్నవంతం చేయాలని చెప్పి ప్రభుత్వాల కంటే ముందే ఆలోచన చేసి ఫాదర్ ఫెర్రర్ గారు ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకొని మొట్టమొదటిగా ఇక్కడి నుంచే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి హౌసింగ్ అయితేనేమి, హెల్త్ అయితేనేమి, ఆర్థికంగా బలోపేతం చేయడం అయితేనేమి, చదువులు అయితేనేమి అన్ని రకాలుగా చేసినటువంటి పరిస్థితి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి జిల్లా వ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఫాదర్ ఫెర్రర్ గుడిని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందిర్పి మండలంలో చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉంది, శుభ సూచకం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్లకు ఫాదర్ ఫెర్రర్కు విడదీయరాని సంబంధం అనేది ప్రత్యేకంగా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు RDT సంస్థలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ
నిలుపుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కనపడదా అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల తరఫున, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల తరఫున అడుగుతున్నా. అందుకోసం ఖచ్చితంగా వాళ్ళకు బాధ్యత లేకపోయినా మాకు బాధ్యత ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మా సమన్వయకర్త రంగయ్యతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయించాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కళ్యాణదుర్గం ప్రజలతో కలిసి సేవ్ ఆర్డీటీ అనే కార్యక్రమం వచ్చే ఈ నెలలో 17వ తారీఖు పెద్ద ఎత్తున బైకాలు చేపట్టాం. దాంట్లో భాగంగా ఈరోజు రూట్ మ్యాప్ పరిశీలిస్తున్నాం. ప్రజలందరినీ కలుపుకెళ్ళి పార్టీలకు అతీతంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళంతా వచ్చి ఆర్డీటీ సంస్థను సేవ్ చేయాలని, మన పరిస్థితులు మెరుగుపరుచుకునే దానికోసం ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు జిల్లాకు వస్తున్నారు. ఖచ్చితంగా 9వ తారీఖు వైఎస్ఆర్సీపీ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆర్డీటీని సేవ్ చేసి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా ఎలానో ప్రభుత్వం చేయట్లేదు, ఆర్డీటీ సంస్థ ద్వారా అన్నా ఖచ్చితంగా మాకు సేవలు అందించే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని, ఆ విధంగా చేయకపోతే పెద్ద ఎత్తున మేమందరూ కూడా పోరాటం చేసి ఆర్డీటీ సంస్థ నిలుపుదల, ఆర్డీటీ సంస్థ సేవలు కొనసాగే విధంగా చేసి ప్రజల తరఫున ప్రజల గొంతుకురాయి వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. విన్నారు కదా, ఉమామహేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమంటారు ఒకసారి విందామా? వినండి. కూడా లేదు, ఎవరు వచ్చినా ఒకటే, ఎలా ఉన్నా ఒకటే. కానీ ఈ సంస్థ పోయిందంటే మటుకు దయచేసి చెప్తానా, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లాసు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అనంతపూర్లో డిస్ట్రిక్ట్ ఉండే ప్రతి ఒక్కరు దీన్ని కాపాడుకోవాలి. మనమందరం నాయకులు మాట్లాడుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు దగ్గర పోయి ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి. నష్టపోయేది అనంతపూర్ ప్రజలు, దయచేసి చెప్తున్నా. కేవలం తెలుగుదేశం పార్టీనో వైఎస్ఆర్సీపీనో లేకపోతే ఇంకా రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అని అనుకుంటే ఇది రాజకీయం అనుకుంటే కాదు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన ఎస్ఎఫ్ఐ కూడా ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. అనంతపురం కరువు నేలలో కరువుకు నిలయంగా ఉన్నటువంటి అనంతపురం అభివృద్ధి చేయడం కోసం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో ఆర్డీటీ సంస్థ 1969లో ఏర్పడినటువంటి ఈ సంస్థ అనంతపురం జిల్లాలో దాదాపుగా 50 ఏళ్లకు పైబడి 60 ఏళ్లకు పైబడి అనంతపురం జిల్లాలో ఎంతో మంది పేద ప్రజలకు కావాల్సినటువంటి ఇళ్లను, అదేవిధంగా కావాల్సినటువంటి వాళ్ళకు ఉద్యోగాలను, దాంతోపాటు కళారంగంలో ఎంతో నైపుణ్యత కలిగిన వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తూ ఎంతో అభివృద్ధికి తోడ్పడినటువంటి ఆర్డీటీ సంస్థను ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిధుల పేరుతోనో, అదేవిధంగా టెక్నికల్ పేరుతోనో ఈ రోజు అనంతపురం అభివృద్ధికి ఆటంకంగా ఈ రోజు ఆర్డీటీ సంస్థను ఈ రోజు రూపకల్పన చేసి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులకు అడ్డుకట్ట వేసి ఈ రోజు ఆర్డీటీ సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధిని నిలిపివేయడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులను 4000కు పైబడగా మెడిసిన్ విద్యలోను, ఇంజనీరింగ్ విద్యలోను, డిగ్రీలోను, ఇంటర్మీడియట్ లోను పాఠశాల స్థాయిలో ఎంతో మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నటువంటి ఆర్డీటీ సంస్థ టెక్నికల్ పేరుతో ఈ రోజు నిధులు ఆపేసి ఈ రోజు విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి ప్రయత్నం ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ విధానాలన్నింటినీ కూడా బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ విధానాలను ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఏదైతే అందరికీ ఉచితంగా విద్యను అందిస్తున్నటువంటి ఆర్డీటీ సంస్థ ఉందో ఆ సంస్థ ద్వారా ఆర్డీటీ సెట్ ను కొనసాగించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి అభివృద్ధిని ఈరోజు అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ దాదాపు 6 దశాబ్దాలుగా చేస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో అంటే దాదాపు 10 ఏళ్ల కిందట వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ ఆర్డీటీకి సంబంధించినటువంటి ఎఫ్సీఆర్ఏలు రెన్యువల్ చేయకుండా ప్రతి సంవత్సరం ఇబ్బంది పెడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోరిక మేరకు, అభిష్టం మేరకు కొంత గొప్ప ఆ యొక్క నిధుల్ని విడిపించడానికి రెన్యువల్ చేసే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం పూర్తిగా నిలిపేసిన పరిస్థితుల్లో ఈరోజు ఆర్డీటీ సెట్ నిర్వహించి విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉంది. ఈరోజు ఆర్డీటీ సెట్కు సంబంధించి ఇంటర్ అయితేనేమి, మెడిసిన్ అయితేనేమి, ఇంజనీరింగ్ విద్య అయితేనేమి, వెనుకబడినటువంటి తరగతులకు అయితేనేమి జిల్లాలో తల్లిదండ్రులు లేని విద్యార్థులకు విద్యను అందించే పరిస్థితులు ఈరోజు పూర్తిగా నిలిపివేసే పరిస్థితులు ఈరోజు ఈ
ఈ అనంతపురం జిల్లాలో నెలకొన్నాయి. ప్రభుత్వాలు ఏ విధంగా చేయడం లేదు పేద విద్యార్థులకు. కనీసం ఆర్టీటీ సంస్థ ఇటువంటి చర్యలు చేస్తూ ఉంటే దీన్ని కూడా అడ్డుకునే చర్యలని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. తక్షణమే వారి యొక్క చర్యలను నిలిపివేసి వెంటనే FCRAలను రెన్యువల్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి పేద మద్దతు విద్యార్థులకు విద్య, వైద్యం, ఉపాధి కొనసాగించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి SFI ఆధ్వర్యంలో మేము కోరుతున్నాం. మాకేమైనా కష్టాలు వచ్చినాయంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్టీటీ సంస్థ. మాకేమైనా పేదల కష్టాలు వచ్చినాయంటే ముందుకు వచ్చి మాకు సాయం చేస్తున్న మొదటి సంస్థ వచ్చేసి ఆర్టీటీ సంస్థ. ఎలాగో మళ్ళీ పేద విద్యార్థులకు చదువును అందించిన ఆర్టీటీ సంస్థను బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారని మాకు తెలిసింది. ఇలాంటి దాన్ని మేము ఎంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆర్టీటీ సంస్థకు న్యాయం చేయాలని మీ టీవీ వాళ్ళని కోరుకుంటున్నాం. సో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, సమూహాలకు అతీతంగా ఖచ్చితంగా ఆర్డీటీకి సంబంధించిన ఫండ్స్ని రెన్యూ చేసి రిలీజ్ చేయాలి అని అనంతపురం జిల్లాలో కొన్ని లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేమెప్పుడు కూడా మా వీడియోని షేర్ చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని మేము ఎప్పుడు అనలా. కానీ కొన్ని లక్షల మంది పేద ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, రిలీజియన్, క్రీడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మతాలకి కులాలకి అతీతంగా లబ్ధి పొందుతున్న, సహాయం పొందుతున్న, అవసరాలు ఉన్న కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం ఈ రీల్ని, ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. ఇకపోతే ఎవరైనా షేర్ చేద్దాం, ఎవరైనా ట్యాగ్ చేద్దాం. భారతీయ జనతా పార్టీ తొత్తులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీని భుజానికి వేసుకొని మోస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఈ ఫండ్స్ రిలీజ్ చేయించాల్సింది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఉంది మన కేంద్ర ప్రభుత్వంలో? ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీకి మన ఆంధ్రప్రదేశ్లో ఎంత బలం ఉంది? ఆ బలాన్ని జాకీ పెట్టి లేపుదాం అనుకుంటున్న వాళ్ళు ఎవరు? ఎస్, మీరు అనుకుంటున్నది రైటే. నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అనొద్దు అని చెప్తున్నాం. అలా అనొద్దు. మీరు కూడా కామెంట్లు పెడుతున్నారు, కామెంట్లు పెట్టొద్దు దయచేసి. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దయచేసి రిక్వెస్ట్ పెట్టండి. మీరు ఇక్కడ కేవలం హిందువులు ఒకవేళ ఉన్నారనుకుంటే వాళ్ళకు మాత్రమే మనం వెళ్ళి చేద్దాం అనే మీ ఆతృత, ఆలోచన ఉంటాయి కదా. అక్కడ ముస్లింలు, క్రిస్టియన్లతో పాటు హిందువులు కూడా ఉన్నారు. మీకు చెప్తున్నా, మళ్ళీ ఇక్కడ హిందువులు లేరేమో అని రారేమో అని మాట్లాడరేమో. అక్కడ ముస్లింలు, క్రిస్టియన్లతో పాటు హిందువులు లబ్ధిదారులు కూడా చాలామంది ఉన్నారు. ఒకటి, నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ప్రభుత్వం తరపు నుంచి కేంద్రానికి ఒక లేఖ రాసి ఈ ఆర్డీటీ ఫండ్స్ని ఇమీడియట్గా రెన్యూ చేసి రిలీజ్ చేయవలసిందిగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే నా అభిమాన నటుడు ఏం చేస్తాడు, చాక్లెట్లు తీసుకొని సైలెంట్ అయిపోతాడు, మరి ఏంటో తెలియదు. కానీ మొత్తానికైతే ఒకసారి అయితే ఆయనకు కూడా ట్యాగ్ చేసి మేము వీడియోని పోస్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ఎ రిక్వెస్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్. ప్లీజ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ అలీ టు రిలీజ్ ద ఫండ్స్. దయచేసి మీ పొత్తులో ఉన్న మీ పొత్తు పార్టీని దయచేసి, ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ ఆర్డీటీ ఫండ్స్ని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.